ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట టౌన్లో గల పలు విద్యాసంస్థల్లో పట్టభద్రులను ఓట్లు అభ్యర్థించారు. ముందుగా శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్లో అధ్యాపకులను ఓట్లు అభ్యర్థించి భాష్యం పబ్లిక్ స్కూల్, శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూషన్స్, అక్షర కాలేజ్, ప్రభుత్వ పెన్షనర్ సంఘం వారిని, ప్రభుత్వ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ వంటి విద్యాసంస్థలోని పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 42 సంవత్సరాలుగా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న టీడీపీ, 12 సంవత్సరాలుగా ప్రజా పోరాటాలు చేస్తున్న జనసేన పార్టీ, భారతదేశంలోని ఉత్తమ పరిపాలన అందిస్తున్న బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా బలపరిచిన రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి మన నియోజకవర్గానికి రావాల్సిన అన్ని పనులు పూర్తి చేయొచ్చని, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుచుకుంటామన్నారు. బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఇబ్బందులే మన రాజశేఖర్కి మన ఎమ్మెల్యే గారు అడిగారు, ఒకటే ఇస్తాం కదా, రెండో ఏళ్ళు రేపు ఎవరో ఒకరు రావచ్చు ఇక్కడికి. ఆయన వచ్చి మీ ఊరిని మీ దగ్గర ఉన్నాను, మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను, ఓటేయండి అని అడగచ్చు. రెండో ఓటు వేయండి పోనీ, మీ ఎమ్మెల్యే గారిని బట్టి మీరు ఒక ప్రాధాన్యతతో ఆయనకి వేస్తే రాజశేఖర్కి వేసిన రెండో ఓటు అన్నా నాకు వేయండి అని అడగచ్చు. ఇక్కడ ఎంతమంది అయితే పోటీ చేశారో అంతమందికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తేనే అది వ్యాలిడ్ అవుతుంది. అంతకత్తరు మనం చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఒక రాజశేఖర్కే ఒకటి వేసేసి మాట్లాడక మనం బ్యాలెట్ వేసి వచ్చేసామనుకోండి, ఇంక సమస్య ఉండదు. రెండో ఓటు వస్తే ఇదంతా కూడా మళ్ళీ మీకు తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాగ ఉంటాయన్నది. ప్రాధాన్యత క్రమంలో ఎలిమినేట్ అయిపోయేటటువంటి ఓటు ఎలిమినేట్ అయిపోతుంటే ఆ ఓటు వేసినటువంటి మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి సెకండ్ ఓటు ఫస్ట్ ఓటు కింద మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఏది కూడా కలగకుండా, అవసరం లేకుండా ఫస్ట్ కౌంట్లోనే మన రాజశేఖర్ నెగ్గాలి అనుకుంటే మిమ్మల్ని అందరినీ నేను ప్రత్యేకంగా అభ్యర్థించేది ఏంటంటే, ఒక్కోటికి కన్ఫర్మ్ అయ్యి ఒక్క గీత గీసి రాజశేఖర్కి ఎదురుగుంటా బ్యాలెట్లు కూడా ఈరోజు సాయంత్రానికి వస్తాం మీరు చేస్తేనే మనం ఫస్ట్ కౌంట్లో నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ కౌంట్లో నెగ్గితేనే నాకు విలువ పెరుగుతుంది, చంద్రబాబు మీద ఎక్కువ హక్కు ఏర్పడుతుంది, అవకాశాలు ఉంటాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. మా పార్టీ తరఫున మన పార్టీ ఆ పరిస్థితి పార్టీ తరఫున రాజశేఖర్ అని చెప్పేసి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా రాజశేఖర్కి అభ్యర్థులు రావడానికి కూడా అప్పుడు కేవలం నాకు ప్రధాన అంశం.
కూడా ఫస్ట్ నేనే రాజశేఖర్కి వచ్చింది. మనం ఏంటంటే తెలియదు కాదు గవర్నమెంట్కి ఇవ్వకుండా ఇక్కడకుండా ఒకటి అది కేంద్రం ఒకటి రెండోది రేపు అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ఈరోజు ఉమ్మడి ఉదయకొండ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు 27వ తారీఖున జరుగుతున్నాయి. ఆ సందర్భంలో మిమ్మల్ని కలిసి మీ అందరికీ కూడా గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నాయనే నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ అభిమానించి ఈ రాష్ట్రంలో అధికారులు ఇచ్చినటువంటి కూటమి తరఫున పేరామతులు రాజశేఖర్ గారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నారు. సుమారు 35 నియోజకవర్గాల్లో సంబంధించి ఉంటుంది ఈ ఎలక్షన్లో. 3 లక్షల చిల్లర ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. మరి అభ్యర్థిగా అందరినీ ప్రత్యక్షంగా కలిసేటటువంటి అవకాశం టైం సరిపోదు. 2 ప్రధానంగా పేరామతులు రాజశేఖర్ అభ్యర్థులతో రావడానికి కారణం నా యొక్క కోరిక మేరకే ఈ అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ప్రధానమైనటువంటి బాధ్యత ఎన్నికలు జరిపించేటటువంటి బాధ్యత కూడా మనకే. రాజశేఖర్ ప్రధాన అనుచరుడిగానే చెప్పారు.